13వ వచనంలో ఉప్పు, లోకానికి ఉప్పు, ఉప్పు నిస్సారమైతే అది దేని వలన సారము పొందును? అది బయట పారవేయబడి మనుషుల చేత త్రొక్కబడుటకి కానీ మరి దేనికి పనికిరాదు. ఉప్పును గురించి చెప్పాడు. మీరు ఉప్పు గురించి ఒక మాట, అసలు పాపము చేయడం ద్వారా, ఆజ్ఞను అతిక్రమించడం ద్వారా లోకానికి రుచిపోయింది. మీకు ఒక విషయం తెలుసా? ఇప్పుడు మనం నివసిస్తున్న ఈ భూమి శపించబడిన తర్వాత శపించబడకముందా? రైట్. ఈ శపించబడిన తర్వాతే ఇంత అందంగా ఉంటే ఈ భూమి మనకు తెలియదు. ఇప్పుడు మనకు దగ్గరలో ఉంది కాబట్టి మన బీచ్ విలువ మనకు తెలియట్లా, అవునా కదా? మనం సముద్రానికి వెళ్ళాలంటే నేను బాప్తిసాలు ప్రకటించాలి, అప్పుడు మీరు బయలుదేరతారు. అంతేగాని మన పక్కనే సముద్రం ఉందని దేశ దేశాల నుంచి వచ్చి సముద్రం చూడటానికి జనాలు ఈ దారుల నిండా నిండిపోతున్నారు అన్న సంగతి మీకు ఎంతమందికి తెలుసు? తెలియదు మనకి. చూసారా, ఇక్కడ మనం చూస్తున్న ఈ ప్రకృతి అంతా కూడా శపించబడిన తర్వాత ఈ భూమి ఎంత అందమైందో తెలుసా? మన సముద్రం ఎవరిది? ఎంత అందమైందో తెలుసా? ఇది మన బీచ్కున్న ఒక శ్రేష్టత ఏంటంటే, పైకి వెళ్ళి చూస్తే, విమానం వెళ్ళి చూస్తే మన బీచ్ ఎలా ఉంటుందంటే అర్ధచంద్రాకారంలో ఉంటుంది. మన బీచ్ లాంటి బీచ్లు చాలా తక్కువ ఉన్నాయి. కాకపోతే మనకి దాని విలువ తెలియలేదు. వింటున్నారా? ఇప్పుడు విలువ తెలిసి వచ్చింది. సముద్ర పొడ్డున ఉన్న స్థలాలు ఎంతో ఖరీదైపోయినాయి. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే జాగ్రత్త వినండి. మనం ఎలా బ్రతకాలో, ఎలా జీవించాలో దేవుని వాక్యం తెలియజేస్తుంది. మనకి విలువ తెలియలేదు, దాని విలువ తెలియలేదు. ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభువారు ఉప్పు అని చెప్పాడు. అంటే శపితము అయిపోయింది, అంటే రుచి లేదు, అంటే లోకానికి ఏం లేదు, అంటే రుచి లేని లోకంలో దేవుడు తిరిగి టేస్ట్ ఇవ్వడానికి ఇష్టపడ్డాడు. ఆ టేస్ట్ ఇవ్వడానికి ఇష్టపడ్డాడు, అందుకే ఆయన ఈ లోకానికి టేస్ట్ అయ్యాడు. యెహోవా ఉత్తముడని రుచి చూచి నేను ఎరిగి తిని ఆయన ఉత్తముడని. ఆయన ఏమయ్యాడు తెలుసా? ఈ బికేమ్ సాల్ట్. మన కోసం ఆయన రుచినిచ్చువాడిగా ఈ లోకానికి వచ్చి ఏమైందో తెలుసా? ఉప్పు లక్షణం ఒకటి చూస్తాం మనం. ఏంటంటే ఉప్పు లేనిది అసలు ఏది ఊహించలేం మనం. నేను మళ్ళీ ఈ కొండ మీద ప్రసంగంలో చెప్పేటప్పుడు చెప్తాను. ఉప్పుని గ్రీకులో ఏమని పిలిచేవాళ్ళు అంటే థియోన్ అని పిలిచేవాళ్ళు. థియోన్, థియాలజీ అంటే ఉప్పుని దైవిక సంబంధమైంది అనేవాళ్ళు. ఏంటి దైవిక? రోమన్స్కి 2 ప్రాముఖ్యమైనవి. ఒకటి సూర్యుడైతే, 2 ఉప్పు. దాని పేరేంటి? సాల్ట్. ఏంటది? సాల్ట్. సాల్ట్ అనే పదం దేనిలో నుంచి వచ్చిందంటే శాలరీ. దేనిలో నుంచి వచ్చింది? ఎవరు మాట్లాడలేదు? రైట్, శాలరీ. అంటే రోమన్స్ తన దగ్గర పనిచేసే వాళ్ళకి జీతంగా ఏమి ఇచ్చేవాళ్ళు అంటే సాల్ట్ ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు సాల్ట్ మీకు చవకగా దొరుకుతుంది కాబట్టి సాల్ట్ విలువ తెలియటం లేదు. ఒకనప్పుడు సాల్ట్, ఉప్పు చాలా ఖరీదైంది, అందరికి అందుబాటులో ఉండేది కాదు. అందాకెందుకండి, మన భారతదేశంలో ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు బ్రిటిష్ వారి పరిపాలనా కాలంలో ఉప్పు మీద ట్యాక్స్ వేశారు, ఉప్పు మీద పన్నేశారు. అప్పుడు గాంధీ గారికి కోపం వచ్చింది. ఆయనకి ఆ కోపం వచ్చినప్పుడు ఆయన కత్తి తీసుకొని యుద్ధానికి బయలుదేరలా, ఈ చట్టాన్ని అమలు పరిచాడు. నిన్ను ఎవరైనా ఒక చెంప మీద కొడితే వాళ్ళ వైపు పెద్ద చెప్పండి, 2వ చెంప మీద. నిన్నెవరైనా 1 మైల్ దూరం రమ్మంటే, అందుకని గాంధీ గారు దండి గ్రామం నుండి బయలుదేరాడు మైళ్ళు దూరం. గొడవ చేయలేదు, అరవలేదు, కేకలేదు, ధర్నా చేయలేదు. ఆయన సత్యాగ్రహము, ఉప్పు సత్యాగ్రహం అని పేరు పెట్టారు. ఏంటది?
బ్రిటిషులు భయపడ్డారు. అంటే ఇక్కడ ఏం తెలియజేస్తుందంటే మనకి ఉప్పు యొక్క గొప్పతనం గురించి చెప్తున్నాను. మళ్ళీ ఉప్పు గురించి తెలుసుకున్నప్పుడు చేర్చుకుందాం. ఉప్పుకున్న ఒక లక్షణం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ఏమయ్యాడు అంటే అంత గొప్ప దేవుడు మన కోసం కరిగిపోయాడు. దట్స్ ఆల్. యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో లేత మొక్క వలె ఆయన మన ఎదుట, అవునండి, జస్ట్ లైక్ ఎ సాల్ట్, ఉప్పు, ఆయన సిలువలో కరిగిపోయాను, చూడనొల్లని, అవును, వ్యసనక్రాంతుడు. ఎందుకో తెలుసా? టు గివ్ యూ టేస్ట్. నిన్ను రుచిలోకి నడిపించడానికి. నీకెలా తెలుస్తుంది ఆయన అంటే యు టేస్ట్ హిమ్. చాలామంది యేసుక్రీస్తు దేవుడు కాదు, దేవుడు కాదు, దేవుడు కాదు, దూరంగా ఉన్నంతకాలం వాళ్ళకి అర్థం కాదు. కానీ వెన్ దే టేస్ట్, వాళ్ళు రుచి చూచినప్పుడు దేవుడు ఎవరు అర్థం అవుతాడు. మన జీవితాలు కూడా ఇప్పుడు దేవుడు ఆయన సిలువలో కరిగిపోయి మనకు రుచినిచ్చాడు. మనం కూడా ఇప్పుడు ఈ కొండ మీద ప్రసంగంలో ప్రభు మనకు ఒక పేరు పెట్టాడు. ఏంటంటే మీరు లోకంలో ఉప్పు. అంటే మనం లోకంలో టేస్ట్ లేని లోకంలో మనమేమి ఇవ్వాలి? టేస్ట్ ఇవ్వాలి. అయితే ఒక విషయం, టేస్ట్ ఇవ్వాలి అంటే ఇప్పుడు ఉప్పు వేశారు, ఉప్పు కూరలో వేశారు, ఆయన గారు పెద్ద కేకలు వేశాడు, ఉప్పు లేకుండా చేసావు అనగానే మీరేం చేస్తారు? అప్పుడు ఉప్పు వేశారు అంటే ఏం అవ్వలేదు, అది కరగల. అప్పుడు మీరు కూడా రెట్టించిన ప్రతిధ్వనితో కొండ మీద ప్రసంగం లేదు పక్కన పెట్టి ఆయన ఎంత అరిచాడో మీరు కూడా అరిచి అప్పుడు గెంటి తెచ్చి ఏం చేస్తారు దాన్ని? అంటే ఇప్పుడు ఏమైంది? ఉప్పు వేశారు, కరగల. అంటే ఉప్పు టేస్ట్ ఇవ్వాలంటే ఏమవ్వాలి? సేమ్, దట్స్ ది క్రిస్టియన్ లైఫ్. నువ్వు కరగకపోతే యేసయ్య కరిగిపోయాడు. నువ్వు కరగకపోతే, అందుకే అన్నాడు, ప్రజలు నన్ను బట్టి మిమ్మల్ని దూషించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలు పలుకున్నప్పుడల్లా మీరు కరిగిపోవడం అంటుంది. ఏమనుకుంటున్నారు మరి రాజ్యాంగం? యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో కరిగిపోయాను, నీకు రుచి లేని లోకములకు రుచి ఇవ్వడానికి యేసుక్రీస్తు ప్రభువారు తనను తాను అప్పగించుకొనెను, రూపును కోల్పోయాను, కరిగిపోయాను, రుచినిచ్చాను. ఆయన గుర్తింపు కోరలేదు కదా. ఉప్పు, నువ్వేసిన మాంసం ముక్కలు ఉంటాయి, నువ్వేసిన ఉల్లిగడ్డలు ఉంటాయి, నువ్వేసిన టమాటా పప్పు ఉంటుంది, అంతా అన్నీ కొత్తిమీరలు ఉంటాయి, అవి ఉంటాయి, ఇవి ఉంటాయి, అన్నీ నువ్వేసినవి కనిపిస్తాయి. కానీ కనిపించింది ఏంటి? ఉప్పు ఉందా లేదా తెలియాలంటే కళ్ళతో చూస్తే కనిపించదు. ఏం చేయాలి? లోకానికి నువ్వు ఉప్పు. అందుకే ప్రభు అన్నాడు, కమ్ అండ్ టేస్ట్, వచ్చి చూడు, టేస్ట్ చేయి, నీకు అర్థమైంది. కాబట్టి క్రైస్తవులు ఎవరంటే లోకంలో టేస్ట్ ఇచ్చేవాళ్ళు, ఉప్పు. అమ్మా, మీకు ఎవరు గుర్తింపునివ్వాల్సిన అవసరం లేదు, మీ గుర్తింపు మీదే. యేసయ్య నీకు గుర్తింపునిచ్చాడు. యువర్ ఆ ట్రూ ఐడెంటిటీ, నీ గుర్తింపు క్రీస్తులో ఉంది. ఇదే క్రైస్తవత్వం, మన లోకంలో ఉప్పు.